ఓం శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్య శ్రీ వ్యవహారిక చాంద్రమానేన శోభకృత నామ సంవత్సర దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్ష మాసము తేదీ డిసెంబర్ 23, 2023 వారము శనివారము. సూర్యోదయము 6:43 సూర్యాస్తమయము ఈరోజు 5:46 తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 7:52 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి. నక్షత్రము భరణి నక్షత్రము రాత్రి 10:11 వరకు. యోగము శివయోగము. కర్ణము విష్టి ఉదయం 7:11 వరకు. తర్వాత భవకరణము సాయంత్రం 6:45 వరకు. తదుపరి బాలవకరణము. రాహుకాలము ఉదయము 9 నుండి 10:30 వరకు. గుళికాకాలము ఉదయం 6 నుండి 7:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నము 1:30 నుంచి 3 వరకు. వర్జ్యము ఉదయము 8:20 నుంచి 9:52 వరకు. దుర్ముహూర్తము 5:55 నుంచి 7:58 వరకు. ఈరోజు పర్వదినం వచ్చి వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి కూడా అనుకుంటూ ఉంటారు. ఈరోజు విశేషం ఏంటంటే వైష్ణవ దేవాలయాల్లో అంటే తిరుపతి మొదలైనటువంటి క్షేత్రాలు, భద్రాచలము, ఈ క్షేత్రాల్లో ఉత్తర ద్వార దర్శనము అని ఈరోజు ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది. విశేషంగా స్వామివారికి ఈరోజు అంటే ధనుర్మాసంలో భాగంగా విశేష అర్చనలు, స్వామివారికి అలంకారములు, కైంకరములు అన్నీ చేయబడుతూ ఉంటాయి. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి నానుడి ఉంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో మీ దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాన్ని కూడా సందర్శించి ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఆ పరమేశ్వరుడు యొక్క ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కలిగి మీరు వృద్ధి చెందుతారని చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈరోజు గీతా జయంతిగా చెప్తూ ఉంటారు. అంటే ఆ గీత ఏదైతే ఉందో ఆవిర్భవించిన దినంగా కూడా ఇది చెప్తూ ఉంటారు. కాబట్టి గీతా జయంతి మహా పర్వదినం కాబట్టి చక్కగా అందరూ కూడా విశేషంగా వైష్ణవాలయాలు సేవించి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే ఉత్తమ గంతులు పొందుతారు అని చెప్పబడుతూ ఉన్నది. ఈరోజు గ్రహ సంచారం వచ్చినట్లయితే మేషరాశి వారు ఉత్తమ కాలంగా చెప్పబడుతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా వారు చురుకుగా ముందుకు వెళ్ళి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సమయానికి చేయగలుగుతారు. వృషభ రాశి వారు మీరు తీర్థయాత్ర దర్శనము, గురు దర్శనము ఇవన్నీ జరగడానికి యోగ కాలంగా చెప్పబడుతుంది. మిథున రాశి వారికి గత కొద్ది కాలంగా మీరు ఏదైతే పనుల కోసం వేయించేసి ఉన్నారో, ఏదైతే పని కోసం మీరు ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ ద్వారా కానీ మీకు రావాల్సిన పిలుపు కోసం మీరు ఉన్నారో అది ఈరోజు మీకు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు నిరుత్సాహంతో ఉండకుండా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు మనోధైర్యంతో మీరు కొన్ని కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. సమయానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అవన్నీ కూడా మీకు విజయాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారు మీ నిర్ణయంలో మీరు అవలంబించేటువంటి విధి విధానాల్లో కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ అంతిమంగా మీరు చేస్తున్న పనులన్నీ కూడా మంచివి అని గుర్తింపు కలుగుతుంది. సంఘంలో ఒక పేరు రావడం జరుగుతుంది. తర్వాత కన్యారాశి వారు మీరు గత కొద్ది కాలంగా ఏదైతే పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయో వాటిల్ని ముందుకు తీసుకువెళ్తే యోగదాయకంగా ఉంటుంది. మీకు ఏవైతే పనులు మీరు అనుకుంటారో అవన్నీ పూర్తి చేయగలుగుతారు. తర్వాత తులారాశి వారు మీరు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కాబట్టి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ జాప్యం చేయకుండా చేసుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరంగా మీరు కొంచెం ఏవైతే కార్యక్రమాలు అంటే ఆరోగ్యపరంగా డాక్టర్ని సంప్రదించే విషయాల్లో కానీ ఏదైనా జాప్యం ఏదైతే ఉందో అది ఈరోజు మీరు తీసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. తర్వాత ధనస్సు రాశి వారు మీ మిత్రుత్వము, మిత్రుల ద్వారా గత కొద్ది కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అవన్నీ కూడా సార్థకతకు ఒక సారకతకు ఏర్పడతాయి. అంటే కొంచెం మేలు కలిగే విధంగా ఉంటుంది. మకర రాశి వారు మీరు ఏదైతే కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇబ్బంది లేకుండా సకాలంలో సమయపాలన చేస్తూ చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు ఆరోగ్యపరంగా మీరు దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత ఒత్తిడిని
మీరు మోస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిని వదిలేసి కార్యాచరణ చేసినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీనరాశి వారు ప్రయాణాలు, అనుకోకుండా ప్రయాణాలు, దూర ప్రయాణాలకి చేయవలసిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనని పాటించి జాగ్రత్తగా అవసరమైతేనే మీరు ప్రయాణం మొదలుపెట్టినట్లయితే యోగదాయకమని సూచించడం జరుగుతుంది. 23 డిసెంబర్ 2023 ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. కాబట్టి భక్తులు యావన్న మంది కూడా ఏదైతే వైష్ణవ దేవాలయానికి మీరు వేంచేస్తున్నారో, దర్శనానికి వెళ్తున్నారో, తులసి మాలలు కానీ మంచి సువాసన ఉన్నటువంటి పూల మాలలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి ఎప్పుడైతే మీరు సమర్పిస్తారో చక్కటి ఏదైతే ఆ తత్వం ఉందో ఆ తత్వం యొక్క ఫలితాన్ని మీరు ఆపాదించుకోబడతారు. గత కొద్ది రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు కూడా తొలగుతాయి. అంతేకాకుండా శని ప్రభావం ఉన్నవారు చిమ్మిల్ని ఒక ప్రమిదిగా మార్చి దాంట్లో నలుపు రంగు ఒత్తులు వేసి నువ్వుల నూనెతోటి కానీ ఆవు నెత్తితో కానీ ఈ దీపారాధన చేసినట్లయితే శని ప్రభావం తొలగి మీరు ఆరోగ్యంగా మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా పూర్తవడానికి మంచి ఉపయోగకరంగా ఉంటుందని సూచన. శుభం భూయాత్.